హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం తయారు చేద్దామంటే బొప్పాయికాయతో టూటీ ఫ్రూటీ తయారు చేయడం ఎలా చూద్దాము. ఇదిగో బొప్పాయికాయ. దీన్ని ఇలా పచ్చికాయ తీసుకుందాము. దాన్ని మొదట కడిగి శుభ్రంగా వాటర్లో కడిగేసి కట్ చేసుకున్నాము. కట్ చేసి పై పొక్కు అన్నీ తీసుకోవాలి. పైన తొక్కు ఉంది కదా, ఆ తొక్కు అంతా తీసేద్దాము. లోపల గింజలు ఉంటే తీసేయాలి. ఈ విధంగా ముందు 4 భాగాలు చేసేసుకున్నాం. బొప్పాయికాయని చేసుకొని పైన తొక్కు తీసేద్దాము. ఈ విధంగా శుద్ధంగా పైన ఉండే తొక్కంతా తీసేయాలి. అన్నీ 4 ముక్కలు అలాగే అన్ని ముక్కలు కట్ చేసుకొని పై తొక్కు తీసేసి లోపల గింజలు కానీ కొంచెం వైట్ పీసు అంటే అవి కూడా కట్ చేసి తీసేయాలి. లోపల కొంచెం అదంతా తెల్లగా ఉండేదంతా తీసేద్దాము. అది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం చాకుతో తీసేసేయాలి ఆ పీస్ అంతా. ఆ విధంగా కట్ చేసేసుకుందాము ముందు. ఇప్పుడు మనకి పీసులు కట్ చేసుకునే కట్టర్ ఉంటే, ఆ మిషన్ ఉంటే దాంట్లో వేసి కట్ చేసుకోవచ్చు. లేదనుకో సన్న చాకుతో అయినా సన్న పీస్గా కట్ చేసుకోవాలి. నేను ఇక చిన్న చిన్న ముక్కలు చేసి కట్టర్లో పెట్టేసి తీస్తున్నాను. అంటే ఈ విధంగా చేస్తే అన్నీ ఒకే లెవెల్లో వస్తాయి అన్నమాట, ఒకే సైజులో ఉంటాయి చూడడానికి. నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీంట్లో వేసి చేస్తున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకున్నాము. 1 కప్పు వాటర్ వేసాము. 1 కప్పు వాటర్కి అయితే 1/2 కప్పు చక్కెర వేయాలి. 2 కప్స్ వాటర్ పోస్తున్నాను. దానికి 1 కప్పు షుగర్ వేయాలి. చూడండి, అన్నీ కట్ చేస్తే ఈ విధంగా వచ్చాయి. అన్నీ ఒకే సైజులో వచ్చాయి. బాగా చూడడానికే చాలా బాగున్నాయి. ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లో పోసుకున్నాము. ముందు వేడి నీళ్ళల్లో వేసి ఉడకబెడదాము. 2 కప్స్ వాటర్ వేసి హీట్ ఎక్కినాక ఈ ఎత్తి దాంట్లో వేసి గరిటతో కొంచెం కలిపెడతాము. కొంచెం ఒక 10 మినిట్స్ అలాగ బాగా ఉడకాలి. అవి కొంచెం మెత్తబడినట్టు రావాలి దెబ్బ. ఈ విధంగా కలిపెడతా ఉండాలి. ఉడికిపోయినాయి. దాన్ని నీళ్ళల్లోంచి తీసి వడేసుకోవాలి. ఒక దాంట్లోకి వాటర్ లేకుండా తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం వాటర్ లేకుండా మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. తీసుకొని దీన్ని చక్కెర పాకం పట్టుకోవాలి. మనం గులాబ్ జాముకి పాకం ఎలా పట్టుకుంటామో ఆ విధంగా పట్టుకోవాలి. చక్కెర వేసి కప్పు చక్కెరకి 2 కప్స్ వాటర్ వేసి కలుపుతా బాగా కరిగేదాకా కలపాలి. ఈ విధంగా బాగా గులాబ్ జాము లాగా వస్తే చాలు పాకం. వచ్చినాక దాంట్లో ఇవన్నీ వేసేద్దాము. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బొప్పాయి, అవన్నీ దీంట్లో వేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు పాకంలో ఉడకనివ్వాలి. అప్పుడు దెబ్బకి బాగా పాకం పట్టి తీయగా ఉంటుంది అన్నమాట. అందుకని ఒక 10 నిమిషాలు దాన్ని పోయి గ్యాస్ మీదే కలిపెడతా ఉండాలి. 10 నిమిషాల దాకా పాకం బాగా దానికి పట్టుకునే విధంగా.
ఈ విధంగా ఉడికినాటిని తీసుకొని 4 గిన్నెలో పెట్టుకొని 4 కప్పుల్లో పోసి పెట్టుకున్నాను. మనం కాడుండే కలర్స్ ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ ఆ విధంగా కలుపుకోవచ్చు. నా కాడ రెడ్, గ్రీను, ఆరెంజ్ ఉంది, అందుకని ఆ కలర్స్ కలుపుతున్నాను. దాన్ని ఏంటంటే ఆ షుగర్ది మన కాడ కొంచెం ఉంటుంది కదా మిగిలి, దాంట్లో వేసి కలర్ వేసి కలపాలి. పాకంలో కలిపి దాన్ని ఎత్తి దీంట్లో పోసి ఇట్లా కలుపుకున్నాను. మిగిలిన పాకంలోనే కొంచెం కలర్ వేసి కలిపేసి దాన్ని ఎత్తి ఒక్కొక్క కప్పులో పోసి కలిపాను. ఈ విధంగా కలిపి దాన్ని అట్లాగే ఉంచేయాలి. ఆ విధంగా రెడ్ కలరు, ఆరెంజ్, గ్రీను అన్నీ కలిపేసుకున్నాము. వైట్ మాత్రం అట్లాగే ఉంచేసుకుంటే వైట్ కలర్గా ఉంటుంది, అందుకని 3 కలర్స్ కలుపుతాను నేను. ఈ కలర్ కూడా అంతేను, మన కాడ మిగిలిపోయి పాకంలో కొంచెం ఆ కలర్ కలిపేసి దీంట్లో పోసుకున్నాము. వాటర్లో కలపకుండా పాకంలో కలుపుకోవాలి కలర్సు. ఇప్పుడు గ్రీన్ కూడా వేద్దాము. కలర్స్ కలుపుతుంటే చూడడానికి చాలా అందంగా ఉంది. మై ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ఒక షేరు, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కలిపేసుకున్నాము. ఈ కలర్స్ని మనం ఒక ప్లేట్లోనూ వేసి 1 డే ఆరనిస్తే చాలు. ఒక రోజంతా ఎండుంటే ఎండకైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్యాన్ గాలి కింద అయినా పెట్టుకోవచ్చు. ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ప్లేట్లో వేసేటప్పుడు దాంట్లో ఉండే పాకం రాకుండా ఓన్లీ ఫ్రూటీ వరకే దాంట్లో పడేటట్లా వేసుకొని మనం ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకొని ఒక రోజంతా ఎండనిద్దాము. ఎండిస్తే ఎండినాక అవే ఫ్రూటీ లాగా తయారైపోతాయి. మనం దేంట్లో అయినా ఉపయోగించుకోవచ్చు. ఇలాగే ఆరెంజ్ కలర్ కూడా వేద్దాము. రెడ్, ఆరెంజ్, గ్రీను అట్లాగా 4 ప్లేట్లో వేసి ఎండబెట్టుకున్నాము. ఇదే విధంగా గ్రీన్ కూడా వేసుకున్నాము. పాకం పడకుండా ఓన్లీ ఫ్రూటీస్ వరకే పడేటట్టు వేద్దాము. ఈ విధంగా పలసంగా చేసేసి ఫ్యాన్ కింద పెడదాం. ఇది కూడాను ఇదే విధంగా వైట్ కూడా వేరే ప్లేట్లో వేసుకొని దాన్ని కూడా అట్లాగా 4 ప్లేట్లు వేసుకున్నాము. ఈ విధంగా తయారైన టూటీ ఫ్రూటీ ఈ కేక్లో కానీ ఐస్ క్రీమ్లో కానీ ఉపయోగించవచ్చు, లేదా చిన్నపిల్లలు ఉంటే ఇష్టంగా తింటారు. ఈ విధంగా తయారైనవి రెడీ చేసి పెట్టుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.